మార్టిన్ హైడెగ్గర్ ఈ పేరు వినగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఇమ్మాన్యుయల్ కాంట్ తర్వాత మోడర్న్ యుగంలో ఇంత పెద్ద తత్వం నిర్మించిన వ్యక్తి మార్టిన్ హైడెగ్గర్ ఒక్కడే. ఇది పెద్ద మాట కాదు. చాలా మంది ఫిలోసఫర్స్ లోపల ఒప్పుకునే నిజం. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం ఉంది. ప్రముఖ ఫిలాసఫీ లిస్టులలో మార్టిన్ హైడెగ్గర్ పేరు కనిపించదు. ఇది నిజంగా నమ్మశక్యం కాదు. ఇంతకీ మార్టిన్ హైడెగ్గర్ ఏం చేశాడు? అతను కొత్త దేవుణ్ణి చూపించలేదు, కొత్త రాజకీయ సిద్ధాంతం రాయలేదు, మంచి జీవితం ఎలా ఉండాలి అని చెప్పలేదు. అతను అడిగిన ప్రశ్న ఒక్కటే: మనిషి అంటే ఏమిటి, ఉండటం అంటే ఏమిటి? మనం రోజు చెప్పేది నేను బ్రతుకుతున్నాను, కానీ హైడెగ్గర్ అడుగుతాడు నువ్వు ఉన్నావు అంటున్నావు, కానీ ఉండటం అంటే నీకు అర్థమేమిటి? ఈ ప్రశ్న చిన్నదిగా అనిపిస్తుంది, కానీ ఇది మన అహంకారాన్ని నెమ్మదిగా చిరగదీస్తుంది. మార్టిన్ హైడెగ్గర్ ఒక మాట వాడాడు, డాసైన్. దాని అర్థం చాలా సింపుల్: నేను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకున్న మనిషి. జంతువులు కూడా బ్రతుకుతాయి, మనుషులు కూడా బ్రతుకుతారు, కానీ జంతువులు తమ బ్రతుకును ప్రశ్నించవు. మనిషి మాత్రమే తన ఉనికిని ప్రశ్నిస్తాడు. అందుకే మనిషి బాధపడతాడు. మనిషి ఎందుకు ఎప్పుడు లోపల భయపడుతుంటాడు? మరణం వస్తుందనేనా, ఒంటరిగా మిగులుతాననేనా? మార్టిన్ హైడెగ్గర్ చెబుతాడు, ఇవేవీ కాదు. మనిషి నిజంగా భయపడేది అర్థం లేని ఉనికిని. నేను ఎందుకున్నాను? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఈ ప్రశ్నలు మనిషిని వెంటాడుతుంటాయి. అందుకే మనిషి వాటిని దాచిపెట్టి పనిలో మునిగిపోతాడు, లేదా ఫోన్లో మునిగిపోతాడు, సినిమాల్లో మునిగిపోతాడు. మార్టిన్ హైడెగ్గర్ ఇంకో కఠినమైన విషయం చెబుతాడు: చాలా మంది నిజంగా బ్రతకరు. వాళ్ళు ఇతరులు ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకుతారు. అందరూ చేసేదే చేస్తారు, అందరూ నమ్మేదే నమ్ముతారు. దీన్నే మార్టిన్ హైడెగ్గర్ డాస్మ్యాన్ అంటాడు. అంటే కానీ అందరూ నువ్వు కాదు. అయితే నిజంగా బ్రతకడం అంటే నీ భయాన్ని నువ్వే చూడటం, నీ మరణాన్ని నువ్వే అంగీకరించడం, నీ జీవితానికి బాధ్యత ఇంకెవరికి ఇవ్వకుండా నీ మీద వేసుకోవడం. ఇది చాలా కష్టం. అందుకే చాలా మంది ఇలా బ్రతకరు. ఇమ్మాన్యుయల్ కాంట్ మనకు చెప్పాడు, మన మెదడు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో. మార్టిన్ హైడెగ్గర్ అడిగాడు, ఆ మెదడున్న మనిషి పరిస్థితి ఏంటి? జ్ఞానం కన్నా ఉనికి లోతైనది. టాప్ ఫిలోసఫర్స్ లిస్టుల్లో పేరు లేకపోయినా మార్టిన్ హైడెగ్గర్ ను పక్కన పెట్టలేం. మోడర్న్ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలంటే మార్టిన్ హైడెగ్గర్ ను అర్థం చేసుకోవాల్సిందే. మార్టిన్ హైడెగ్గర్ అతను జవాబులు ఇవ్వలేదు, అతను ప్రశ్నలు వదిలాడు. ఆ ప్రశ్నలే ఇప్పటికీ మనతోనే ఉన్నాయి.